నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడలు వంటలు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఆషాఢంలో గోరింటాకు. ఆషాఢం అనగానే మనకి రెండు గుర్తుకొస్తాయండి. ఒకటి షాపింగ్, మరొకటి గోరింటాకు. ఆషాఢం షాపింగ్ అనగానే మగవాళ్ళు భయపడతారండి. అయినా మన ఆడవాళ్ళం తగ్గేదేలే. ఈరోజు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో చెప్తానండి. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి నుంచి ఉద్భవించిన చెట్టు. గౌరీదేవి రజస్వల అయినప్పుడు రక్తపు చుక్క నీళ్ళను తాకి చెట్టు ఉద్భవించిందట. ఆ చెట్టు పెరిగి పెద్దదయిందట. అప్పుడు గౌరీదేవి ఆ చెట్టును తాకగానే చెయ్యి ఎర్రగా పండిందట. గోరింటాకు చెట్టు గౌరీదేవిని ఇలా అడిగిందంట, నా వల్ల ప్రయోజనం ఏమిటి అన. అప్పుడు గౌరీదేవి స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవలోకంలో నువ్వు ప్రసిద్ధి చెందుతావని వరం ఇచ్చింది. అలా గోరింటాకు చెట్టు భూమిపై ఆవిర్భవించింది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను పోగొడుతుంది. అంతేకాదండి, అట్ల తద్ది నోము నోచేటప్పుడు గోరింటాకుకి ముందు ప్రాముఖ్యత ఇస్తారు. గోరింటాకు లేనిదే ఈ నోము నోయరండి. ముందుగా ముత్తైదువులను ఎంచుకొని ఆ ముత్తైదు ఇంటికి వెళ్ళి ముందు రోజు గోరింటాకు కుంకుడుకాయలను ఇస్తారు. వారు ఈరోజు నేను నోము నోచేదానికి నువ్వు ముత్తైదుగా గోరింటాకును ధరించి తలస్నానం చేసి రావాలని చెప్తారు. ముత్తైదువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ నోము నోచే వాళ్ళ ఇంటికి వెళతారు. ఆ సాక్షాత్ గౌరీదేవి వచ్చిందని భావిస్తారు. వాళ్ళు నోము నోచుకొని అట్ల తద్ది వాయను ఆ ముత్తైదువులకి ఇచ్చి పంపించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదండి, పెళ్లి కాని ఆడపిల్లలు ఈ గోరింటాకుతో పార్వతీదేవిని పూజించి గోరింటాకు నూరి 5 ముత్తైదువులకి అరిచేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మంచి భర్త వస్తాడు అంటారు. ఆడవాళ్ళకి చేతులకి కాళ్ళకి పుండ్లు వచ్చే అవకాశం ఉంటుందని, ఈ గోరింటాకు ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుందని చెప్పి దీనిని పెట్టుకోమని పెద్దలు చెప్పారు. అందుకనే ఈ ఆషాఢం రాగానే గోరింటాకుని పెట్టుకుంటారు. గోరింటాకుని ముందుగా కుడి అరికాలులో పెట్టుకోవాలండి. మనకి 5వ తనం వస్తుంది అంటారు. చూడండి, మేము కూడా పెట్టుకున్నాము. మా చేతులు ఎంత బాగా పండాయో. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు అత్తా కోడలు వంటలు.